ఒకప్పుడు సముద్రం మధ్యలో ఒక అద్భుతమైన నగరం ఉందని చెబుతారు. ఆ నగరాన్ని కృష్ణుడే నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కాని ఒక్క రాత్రిలోనే ఆ నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయిందట. ఇది నిజమేనా, లేక ఒక కథ మాత్రమేనా? ఈ రోజు మనం తెలుసుకోబోయేది ద్వారకా రహస్యం. మహాభారతం ప్రకారం కృష్ణుడు మధురను విడిచి సముద్ర తీరానికి వచ్చాడు. అక్కడ యాదవుల కోసం ఒక కొత్త నగరం నిర్మించాడు. ఆ నగరమే ద్వారక. పురాణాల ప్రకారం ద్వారక చాలా అందంగా ఉండేదట. పెద్ద పెద్ద రాజభవనాలు, బలమైన గోడలు, చక్కగా వేసిన రోడ్లు, నీటి కాలువలు. అప్పటి కాలంలో ఇంత ఆధునిక నగరం మరెక్కడా లేదని చెబుతారు. మహాభారత యుద్ధం తర్వాత యాదవుల మధ్య గొడవలు మొదలయ్యాయి. కాలం గడిచింది. చివరికి కృష్ణుడు భూమిని విడిచాడు. అప్పుడు ఏమైంది తెలుసా? సముద్రం ఉప్పొంగి వచ్చి ద్వారకా నగరాన్ని పూర్తిగా మింగేసిందట. పురాణాల ప్రకారం ద్వారకా నాశనం కావడానికి ముందు యాదవ వంశంపై ఒక శాపం కూడా ఉందని చెబుతారు. ఋషులను అవమానించిన కారణంగా యాదవుల మధ్యే గొడవలు జరిగి వారి వంశం నాశనం అవుతుందని శాపం పడిందట. కృష్ణుడు భూమిని విడిచిన తర్వాత ఆ శాపం పూర్తిగా పనిచేసి తర్వాతే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. చాలా కాలం వరకు ఇది కేవలం ఒక కథ అని అందరూ అనుకున్నారు. కాని 1960ల తర్వాత శాస్త్రవేత్తలు గుజరాత్ సముద్రంలో పరిశోధనలు చేశారు. అప్పుడు నీటి అడుగున వింత వింత నిర్మాణాలు కనిపించాయి. రాళ్లతో చేసిన గోడలు, సూటిగా కట్ చేసిన పెద్ద రాళ్ళు, చతురస్రం ఆకారంలో ఉన్న నిర్మాణాలు. ఇవి సహజంగా వచ్చినవి కాకుండా మనుషులు నిర్మించినవిగా కనిపించాయి. సముద్రం నుంచి తీసిన కొన్ని వస్తువులపై పరీక్షలు చేశారు. ఫలితం అందరినీ ఆశ్చర్యపరిచింది. అవి వేల సంవత్సరాల పాతవి. కొన్ని నమూనాలు ఏకంగా 7000 నుంచి 9000 సంవత్సరాల నాటివి అని చెప్పారు. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. ఇవి నిజంగా ద్వారకా అవశేషాలేనా, లేక వేరే కాలానికి చెందిన నిర్మాణాలా? ఇప్పటికీ ఈ రహస్యం పూర్తిగా తేలలేదు. శాస్త్రం చెబుతున్న విషయానికి ఏంటంటే, వేల సంవత్సరాల క్రితం సముద్ర మట్టం మారింది, తీర ప్రాంతాలు మునిగిపోయాయి. అందువల్ల ద్వారకా మునిగిపోవడం సాధ్యమే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కథ మనకు ఒక విషయానికి చెబుతోంది. మన పురాణాలు పూర్తిగా కథలు కాకపోవచ్చు. వాటిలో నిజమైన చరిత్ర కూడా దాగి ఉండొచ్చు. ఈరోజు కూడా సముద్రం అడుగున ద్వారకా ఉండొచ్చు. పూర్తి నిజం ఇంకా బయటపడలేదు. కాని మన గతం మనకు తెలియని ఎన్నో రహస్యాలను దాచుకుని ఉంది. మీ అభిప్రాయం ఏమిటి? ద్వారకా ఒక కథ, లేక నిజమైన చరిత్ర? నేను మాత్రం ద్వారకా ఉందని నమ్ముతున్నాను. మరి మీరు ద్వారకా ఉందని అనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. ఇలాంటి రహస్య వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.